ఎన్టీఆర్కి ఉన్న ఇమేజ్ ఒకటి ఉంది, మాస్ హీరో. ఫస్ట్ టైం అమ్మాయిలు ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా మీద దృష్టి మారిపోయింది, ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఒక స్టేజ్లో భయపడ్డం కూడా, ఏంటి ఇంత ఎక్స్పెక్టేషన్స్, మనం చేస్తుంది ఎలా రీచ్ అవుద్దు ఏంటో, ఓకే చేసేది జెన్యున్గా చేసుకుంటూ వెళ్ళిపోదామని. ఇవాళ అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కడ చూసినా తెగ చూస్తున్నారు, లుక్ గురించి మాట్లాడుతున్నారు. ఏంటి దీనికోసం ప్రత్యేకంగా తీసుకుంది? అవి బాగా వర్కౌట్ చేశానండి, వర్క్అవుట్ లాట్. ఎస్పెషలీ ఆ చూలేంగే పార్ట్ చేసినప్పుడైతే దాదాపు ఒక 18 గంటలు మంచినీళ్ళు లేకుండా కొలత భోజనాలు తింటూ. నేనేమి చాలా గొప్ప బాడీ కాదండి అది, నాకంటే గొప్పగా బాడీ తయారు చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ కాకపోతే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, నేను బాగా లావుగా ఉండేవాడిని వంశీ గారు, బాగా లావుగా ఉండేవాడిని. సడన్గా ఇలా ఈ సైడ్ చూడలేదేమో, నిన్ను చూసి పడిపోయా ఆన్ ద స్పాట్, నన్ను నేను మర్చిపోయా ఆన్ ద స్పాట్, మ్యాజిక్ ఏదో చేసినట్టు ఆన్ ద స్పాట్, నీ మాటలకు పడిపోయా ఆన్ ద స్పాట్. Oh, one more time baby, one more time, మళ్ళీ చెప్పమాట one more time, one more time baby, one more time, మళ్ళీ చెప్పమాట one more time. ఈ సినిమాకి దాదాపుగా ప్రతిరోజు ఎడిట్ షూట్ దగ్గర పడున్నారు మీరు. ఫ్రాంక్గా చెప్పాలంటే పడున్నారు. పొద్దున్న లేస్తే ఈ సినిమా గురించి ఆలోచిస్తున్నారు, పడుకునే ముందు ఇది ఆలోచిస్తున్నారు. అన్నిటికంటే నేను కానీ జగన్ గారు కానీ షాక్ అయిపోయిన ఇన్సిడెంట్ సాంగ్ రీప్లేస్మెంట్. మాకెవరికి తట్ల అసలు. టెంపర్ అనే టైటిల్ సాంగ్ని ఒరిజినల్గా మనకి ఫస్ట్ హాఫ్ థర్డ్ సాంగ్ అది, అవును, ఇలా షిఫ్ట్ చేయాలని వాట్ మేడ్ యూ టు థింక్ దట్? షూటింగ్ ప్రాసెస్లో ఎలాగైతే మీరందరూ నా వెనకాల శక్తిగా ఉన్నారు, నాకేదో తెలుసాను కానీ ఊరికే సపోర్ట్. పాపం జగన్ అక్కడే ఉంటున్నారు, ఆయన రాత్రంతా ఎడిటింగ్ చేస్తున్నారు, పొద్దున మళ్ళీ షూటింగ్ వస్తున్నారు. కళ్ళంతా ఎర్రబడిపోయేది. ఏం భయ్యా అని అడిగాను. లేదు భయ్యా, నువ్వు మరి ఒంటరిగా ఫీల్ అయిపోతావు కదా, నువ్వు పడే కష్టంలో కనీసం వచ్చి కూర్చుందాం అని అన్నారు ఆయన. నేను బాగా ఫీల్ అయిపోయాను, ఆ కష్టాన్ని నేను పంచుకుందాం అనుకున్నానేమో, అలా వచ్చాను, తోచింది చెప్పాను అంతే. ఒకసారిగా మా అందరికీ మీరు చూసుంటారు, అప్పుడు ఒక క్షణం అర్థం కాల. నాకు బాగా గుర్తుందండి, ఆ పాట అలా ప్లేస్ చేసి మళ్ళీ సినిమా చూస్తున్నాం. పూరి జగన్నాథ్ గారు నీళ్ళు తాగుతున్నారు, అలా ఆ చిన్న కిన్లే బాటిల్ పెట్టుకొని నీళ్ళు తాగుతున్నారు. ఆ పాట అలా రాగానే ఫ్లోలో బాటిల్ తీసి ఇసురు కొట్టేసారు. నేను దడుచుకున్నాను, ఏంటిది తప్పు అయిపోయిందా అని లేచి అలా హగ్ చేసుకొని అసలు హై వచ్చేసింది అందరికి. సిటీకి కొత్త ఎస్ఐ వచ్చాడు. యూజర్ నేమ్ దయా, పాస్వర్డ్ పోలీస్. సినిమాలో దయా ఎంత ఇంపార్టెంటో మూర్తి పోసాని కృష్ణమూర్తి గారు చేశారు. పర్సనల్గా రైటర్గా నా దృష్టిలో మీరు కాజల్ రొమాన్స్ కంటే కూడా నేను మీకు పోసాని గారి క్యారెక్టర్కి మధ్యలో దయా మూర్తిలో రొమాన్స్ నేను చూశాను. నా దృష్టిలో దయా అంతరాత్మ, తనకి రూపమే మూర్తి. ఎలా ఉంది ఆయన ఎక్స్పీరియన్స్? ఆయన ఎలా చేశారు? బ్రహ్మాండం అండి. కృష్ణమురళి గారు ఫోన్ చేశారు నాకు, నేను ఒక 100 కథలు రాసుంటాను బాబు, అందులో ఒక 20 పోలీస్ కథలు రాసుంటాను, ఇలాంటి పోలీస్ కథ నేను ఇప్పటివరకు రాయలేదు అని అన్నారు ఆయన. అవును, రచయితగా మీకు వంశీ గారు అద్భుతమైన క్రెడిట్ మాత్రం. అంటే ఎలా ఆలోచించారో తెలియదు కానివ్వండి, ఒక కొత్త రకమైనటువంటి క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అనమాట స్క్రిప్ట్లో. అండ్ పోసాని కృష్ణమురళి గారు నాకు తెలిసి ఆయన కంటే న్యాయం ఎవరు చేసేవాళ్ళు కాదు దానికి. ఈ సినిమా ఈరోజు ఒక 100% క్రెడిట్లో మెజారిటీ పోసాని కృష్ణమురళి గారికి దక్కాల్సిందే. కరెక్ట్ అండి. సినిమాలో పనిచేసిన ప్రకాష్ రాజ్ గారికి దక్కాల్సిందే. నిజమే. ఎందుకంటే ఇప్పుడు పాపం అతను కూడా చెడ్డ వ్యక్తి కాదు, తమ్ముళ్ళ మీద ప్రేమ, తప్పు చేసిన తమ్ముళ్ళని కాపాడదామని చూస్తున్నాడు. తను తప్పు చేసిన తమ్ముళ్ళని కాపాడుతున్నానని చూస్తున్నాడు కాబట్టి తను చెడ్డోడు అయ్యాడు, కానీ క్యారెక్టర్ పరంగా చెడ్డోడు కాదు అతను. పాపం
అతని కంటే చెడ్డవాడు హీరో. సిటీకి కొత్త ఎస్ఐ వచ్చాడు. యూజర్ నేమ్ దయా, పాస్వర్డ్ పోలీస్ పోలీస్. నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా? మా కుక్కలు క్రాసింగ్ వచ్చాయి, మీరు కొంచెం హెల్ప్ చేస్తారా? ఇక్కడ మేము క్రాసింగ్ వచ్చి చాలా కాలం అయింది, మమ్మల్ని ఎవడు పట్టించుకోరు. కాజల్ వాజ్ జస్ట్ అమేజింగ్. నాకు తెలిసి తను చేసిన చాలా సినిమాల్లో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్. ఎవ్రీ వన్ అండి, ఒకళ్ళు కాదు వీళ్ళు కాదు, అందరూ సమిష్టి కృషి ఈరోజు మన టెంపర్ రిజల్ట్. ఆంధ్రావాలా చాలా ఏళ్ల క్రితం, చాలా కాలం తర్వాత ఈ సినిమాకి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అప్పటికి బ్రహ్మాండం అండి. ఆంధ్రావాలా జనవరి 1వ తారీఖు రిలీజ్ చేసాం. కొత్త సంవత్సరంలో చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అది. కానీ అఫ్ కోర్స్ అది అందులో జగన్ గారు చేసిన తప్పు కాదు, నేను చేసిన తప్పు కాదు. ఆయన నచ్చింది, నేను చేసిన పర్ఫార్మెన్స్ ఆయనకు నచ్చింది, చేసాం. ప్రజలకి నచ్చలేదు, దానివల్ల మనం ఏదో బాధలు పడిపోయి ఇంకా నేను జగన్ ఇంకా ఆయన నేను లైఫ్ లాంగ్ మొఖాలు చూసుకోవద్దంటే తప్పండి. నాకు బాగా గుర్తుంది, ఆ రోజు ఫోన్ చేశాను ఆయనకి, కొంచెం లేట్గా దొరికారు ఆయన. ఫోన్ చేయగానే భయ్యా అన్నాను. సినిమా ఫ్లాప్ అయిందని ఆయన గొంతులో ఆ భయ్యా అనే పిలుపు మారలేదు, ఎనర్జెటిక్గా భయ్యా అని అన్నారు ఆయన. నేను ఒక్కడనే భయ్యా మన సినిమా పోయింది, అందరూ ఫ్లాప్ అయిపోయింది, బయటికి వెళ్తే బహుశా రాళ్ళు ఇచ్చి కొడతారేమో మనల్ని, అయినా సరే నీతో పని చేసిన ప్రతి క్షణం నాకు నచ్చింది, కుదిరితే ఇంకో సినిమా మనం చేద్దాం, ఈ మచ్చని తొలగించుకుందాము అని ఆ రోజు అన్నానండి. బహుశా ఆ రోజు మేమిద్దరం అనుకున్న ఆ మాట ఏమో ఆ మాట కాబోలండి 11 సంవత్సరాలు కలిసి చేయకపోవడం కారణం ఆంధ్రావాలానే. అంటే భయం, ఈసారి కరెక్ట్గా చేయాలి, ఈసారి చెయ్యాలి, ఈసారి కరెక్ట్గా చెయ్యాలి, ఈసారి బాగా చెయ్యాలి, మోర్ కేర్. మా ఇద్దరిని కలిపింది మాత్రం మీ కథ. పోతే సినిమా రిలీజ్ అయింది, జనం చూశారు, అమ్మ నాన్న వాళ్ళు చూసారు సినిమా? అయ్యో సినిమా చూస్తున్నామండి, ఫస్ట్ అంతా ఆ నెగిటివిటీ చూసి అసలు తనకి మాట్లాడట్లేదు. ఏంటి నా కొడుకు ఇలా కాదే, అంటే నిజమైన జీవితంలో నా కొడుకు ఇలా కాదే, ఏంటి మరీ ఇలా చూపించేస్తున్నారు ఏంటి. కొంచెం భరణి గారి సీన్ తర్వాత హేట్ చేయడం మొదలుపెట్టింది, సైలెన్స్, ఇంకా సైలెంట్ అయిపోయింది. ఇంటర్వెల్లో తను ఏదో మన ఇంటర్వెల్ బ్లాక్లో హీరో ప్రకాష్ రాజ్కి కనెక్ట్ అయ్యి, ఐ మీన్ వాళ్ళిద్దరి మధ్యలో చిన్న అగ్గి రాజుకుంది అని మనం చూపించాం. సెటిల్ అయ్యారు, పెద్ద మాటలు లేవు. సరే మధ్యాహ్నం ఇంటర్వెల్లో స్నాక్స్ ఏదో తింటారా అంటే అన్నిటికీ వద్దని చెప్పేసింది. మా ఆవిడేం మాట్లాడట్లేదు, ఎవరు అసలు పిన్ డ్రాప్ సైలెన్స్. బట్ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ సీన్, ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఆ పోలీస్ స్టేషన్ సీన్లోకి వెళ్ళి ఎప్పుడైతే తను చేంజ్ మొదలైపోయిందో, మూర్తి గారు అప్పటిదాకా మూర్తి 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 అన్న హీరో సడన్గా ఎప్పుడైతే మూర్తి గారు అని మొదలైందో దయా క్యారెక్టర్, అక్కడి నుంచి కన్నీళ్ళు రావడం మొదలు పెట్టేసింది. బట్ ఎప్పుడైతే కోర్టు సీన్కి వెళ్ళిపోయిందో చాలా గర్వంగా ఓ ముద్దు పెట్టింది. నాన్నగారిది ఈ మధ్య మా ఫ్యామిలీలో ఒక సంఘటన జరిగిందండి. ఆల్ ఆఫ్ సడన్ జానకి రామన్న ఎక్స్పైర్ అవ్వడం బాగా నాన్నని బాగా ఎఫెక్ట్ చేసిందండి. అది 23వ తారీఖు కళ్యాణ్ అన్న పటాస్ రిలీజ్ అవ్వడం ఘన విజయం, టెంపర్ రిలీజ్ అవ్వడం ఘన విజయం. ఈ రెండు అమల్గమేషను, జానకి రామన్న లేకపోవడం, ఈ వీటన్నిటిని కలుపుకొని ఒక తెలియని ఒక ఆనందంతో ఒక బాధతో వచ్చిన కన్నీళ్ళు. సినిమా చూసి అలా బయటికి రాగానే కళ్యాణ్ అన్నను ఒక గుద్దారు ఆయన, అలా గుద్దారు. బహుశా అది పటాస్ తిరిగి అలా భుజం మీద ఒక్క దెబ్బ వేశారు నాకు. టెంపర్ కళ్ళల్లో నీళ్లు, ఈ సక్సెస్ని జానకి రామన్న లేరే ఎంజాయ్ చేసుకోవడానికి అనే ఎక్స్ప్లెయిన్ చేయలేని ఎమోషన్ ఆయనకి. దిస్ ప్రాబబ్లీ ఇస్ ద ట్రిబ్యూట్ టు జానకి రామన్న. అండ్ యా ఈ ప్రయత్నాన్ని నిజంగా ఆస్వాదించి ఆదరించి
మా అందరికి ఇంకో జన్మని ప్రసాదించిన ప్రేక్షక దేవుళ్ళకి, అభిమాన సోదరులకి, ఈ సినిమా ఇంత సక్సెస్ సాధించడానికి తోడ్పడిన వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ, ఇలాగే మంచి చిత్రాలని ఆదరించే మన తెలుగు ప్రేక్షక దేవుళ్ళ మనస్సు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా వేడుకుంటూ, ఈ శివరాత్రి మీ అందరికీ ఆనందాన్ని, సుఖాన్ని ఇంటిలిపాదికి తీసుకురావాలని ఆ దేవుణ్ణి, ఆ భగవంతుడిని మనసారా కోరుకుంటూ, మా దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కుటుంబం మీద ఇలాగే ఉండాలని ఆయన్ని వేడుకుంటూ, ఏ లోకంలో ఉన్న జానకిరామన్న ఇలాగే మాకు ఆశీర్వాదం ఇలాగే ఇస్తూ ఉండాలని ఆయన్ని ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ అగైన్. థ్యాంక్స్ అలాట్.